రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఈసారి ఆగస్టు 15 చాలా ప్రత్యేకం. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. అంతేకాదు, ఈ జాతిని ఉర్రూతలూగించి ఉరికంబాలను ఎక్కడానికి కావలసిన ధైర్యాన్ని, సాహసాన్ని, ప్రేరణను, త్యాగభావనను ఇచ్చినటువంటి వందే మాతర గీతాన్ని రాసి 150 సంవత్సరాలైంది. కాబట్టి దేశమంతా ఈసారి చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నటువంటి కార్యక్రమం జరుగుతోంది. దానికోసము భారీ ఎత్తున ఊరేగింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా వందే మాతర గీతము పూర్తి గీతాన్ని 1937లో కుహనా సెక్యులర్ బుజ్జగింపు రాజకీయాల వల్ల ఏ పాటలోనైతే ఒక చరణాన్ని మిగిల్చి మిగతా పాటని తీసేశామో, కేవలం కొందరిని సాటిస్ఫై చేయటం కోసం అంత చేసినా దేశ విభజన జరిగింది. వెళ్ళేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ భావాలున్న చాలామంది ఇప్పటికీ మన దగ్గరే ఉండిపోయారు. ఏదేమైనప్పటికీ ఆ పూర్తి వందే మాతర గీతాన్ని ఈసారి పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడాను పూర్తి వందే మాతర గీతాన్ని పాడాలన్నటువంటి ఆదేశాలు స్కూళ్లకు, కాలేజీలకు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ కార్యాలయాలకి, అన్ని వ్యవస్థలకు అన్ని చోట్ల వెళ్తున్నాయి. ఇప్పటికే వందే మాతర గీతాన్ని, పూర్తి గీతాన్ని వేలాది కార్యక్రమాల్లో పాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పూర్తి వందే మాతరాన్ని నేర్చుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంటే ఒక దిష్టి చుక్క అవసరం కదా. ఎవరో ఒకళ్ళు దిష్టి చుక్క పెట్టాలి కదా. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకక్కడ మోకాలు అడ్డు పెట్టి ఏదో రకమైన ఇబ్బంది కలిగించాలి కదా. ఎందుకంటే దేశం ఇంత ఆనందంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి స్వాతంత్ర సమరవీరుల ప్రేరణా గీతమైనటువంటి వందే మాతరాన్ని పాడుతుంటే ఎక్కడో ఎవరికో కడుపు కొద్దిగానైనా మండాలి కదా. అందుకనే ఈ దిష్టి చుక్క పెట్టే పని కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, లెఫ్ట్ ఫ్రంట్, యూడిఎఫ్, ఈ రెండు, ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్, ఈ రెండు కూడాను మేము పూర్తి వందే మాతరం పాడము అని నిర్ణయించడమే కాదు, ఇది బహిరంగంగా ప్రకటించాయి, నిస్సిగ్గుగా ప్రకటించాయి. దేశమంతా పూర్తి వందే మాతరం పాడుతుంటే కేరళలో మాత్రము మేము ఇవి పాడేది లేదు అని చెప్పారు. ఎందుకంటే కేరళలో కేరళ చీఫ్ సెక్రటరీ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదేశాల మేరకు కేరళ చీఫ్ సెక్రటరీ విశ్వనాథ్ సిన్హా ఆగస్టు 6న ఒక సర్క్యులర్ జారీ చేసి పూర్తి వందే మాతరం అన్ని కార్యక్రమాల్లో పాడాలి అని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన మరుక్షణము ముస్లిం లీగ్ నుంచో, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీల నుంచో, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి నద్వతుల్ ఉలేమా, లేకపోతే బరేలవి, ఇటువంటి మతపరమైనటువంటి సంస్థల నుంచో వ్యతిరేకత వస్తుందని కొందరు భావించారు. కానీ వాళ్ళు పూర్తి మౌనంగా ఉన్నారు. ఆఖరికి అసదుద్దీన్ ఓవైసీ కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. తమాషా ఏంటంటే అభ్యంతరం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, లెఫ్ట్ ఫ్రంట్, యూడిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్ నుంచి, అది కేరళ నుంచి. తమిళనాడులో కూడా ఇప్పటి వరకు వ్యతిరేకత రాలేదు. ఆ వ్యతిరేకత వచ్చింది కేరళలో మేము ఇది పాడబోము. పైగా ఈ మాటలు అంటున్నది ఎవరు? కేరళ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి కె మురళీధరన్. వందే మాతరం, పూర్తి వందే మాతరం పాడేది లేదు, మేము ఒక చరణం మాత్రమే పాడతాం, మిగతా వందే మాతరంతో మాకు సంబంధం లేదు, మేము పాడము అని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి. ముందు ఆయన ఆరోగ్యము ఎలా ఉందో చెక్ చేయించుకోవలసినటువంటి అవసరం ఉంది. దేశపు దురదృష్టం అది. ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు, ఆయన పేరు రాజ్మోహన్ ఉన్నిథన్ ఇంకొక అడుగు ముందుకేసి మేము అవసరమైతే నరేంద్ర మోదీ మమ్మల్ని కాల్చి చంపినా పర్వాలేదు కానీ పూర్తి వందే మాత్రం పాడేది లేదు.
పూర్తి వందే మాతరం 1937 వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని కార్యక్రమాల్లో మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ ఇటువంటి మహానుభావులందరి సమక్షంలో పాడేవారు. ఈ వందే మాతర గీతం పాటతోటే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15, 1947లో పార్లమెంటు సెంట్రల్ హాల్లో సుచేత కృపలాని వందే మాతరం పాడిన తరువాత, ఖాలిఖుజ్జమాన్ ప్రసంగించిన తరువాత జవహర్లాల్ నెహ్రూ తన సుప్రసిద్ధ, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ కూడా ప్రసంగిస్తారు, తరువాత నెహ్రూ తన సుప్రసిద్ధమైన ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ని ఈ జాతికి అంకితం చేశారు. కాబట్టి వందే మాతరం 1947 ఆగస్టు 15న కూడా పాడారు. దానిని మేము నరేంద్ర మోదీ మా పైన తుపాకులు పేల్చినా కూడా మేము పాడేది లేదు అని చెప్తున్నారు. నిజానికి పూర్తి వందే మాతరం పాడాలన్న విషయంలో, ఈ దేశానికి అది వందే మాతరం జాతీయ గీతం కావాలన్న విషయంలో చాలా పెద్ద పోరాటమే నడిచింది. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వందే మాతరాన్ని జాతీయ గీతం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి. బాబు రాజేంద్ర ప్రసాద్ దీనికోసం చిట్ట చివరి వరకు ప్రయత్నం చేశారు. అయితే 1937లోనే కాంగ్రెస్ పార్టీ దీన్ని 2 ముక్కలు చేసింది. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏదైతే పెద్ద పాఠం ఉందో దాన్ని తగ్గించి ఒక చరణం మాత్రమే పాడాలి. అది కూడా కేవలం వేరే కారణాలు ఏమీ లేవు. ముస్లింలకి కోపం వస్తుంది కాబట్టి ఇది పాడకూడదు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పాడకూడదు. వందే మాతరాన్ని 1937లో ఖండించారు. 1947లో దేశాన్ని 2 ముక్కలు చేయటాన్ని ఆపలేకపోయారు నెహ్రూ కానీ, గాంధీ కానీ, ఇంకెవరు కానీ. కాబట్టి పూర్తి వందే మాతరం పాడటం అంటే అఖండ భారత భావనని బలోపేతం చేయటం. దురదృష్టవశాత్తు దీనిని వివాదం చేస్తూ కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇప్పటి వరకు ఈ దేశంలో వందే మాతరం విషయంలో ఎక్కడి నుంచి అభ్యంతరం రాలేదు. అభ్యంతరం వచ్చింది కేరళలోని హిందూ నాయకుల నుంచి, అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఎల్డీఎఫ్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి. ఇదే మొత్తము మహాప్రయత్నం ఏదైతే దేశంలోని 140 కోట్ల గళాలలో వినిపించబోయే ఈ మహత్తర జాతీయ మంత్రానికి ఎవడో అపశకునపు తుమ్ము తుమ్మినట్టుగా కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొందరు వందే మాతరాన్ని పాడేది లేదని చెప్పంటున్నారు. ఇది ఆగస్టు 15 వరకు జరుగుతుందా, లేకపోతే వాళ్ళు అసలు కార్యక్రమాలకి హాజరవుతారా కారా? ఎందుకంటే గత సంవత్సరం కూడా రాహుల్ గాంధీ ఆగస్టు 15కి హాజరు కాలేదు. ఈసారి కూడా హాజరు కాకపోవచ్చును, ఎందుకంటే ఆయన విదేశ పర్యటనకి వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పూర్తి వందే మాతరం పాడకుండా ఆయన తప్పించుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. వందే మాతర గీతానికి ఇవ్వవలసిన సముచిత గౌరవాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అది జాతీయ గీతం, ఈ దేశం యొక్క ప్రేరణా స్రోతస్సు అది. దాని విషయంలో ఇటువంటి రాజకీయాలు సరైనవి కావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.